హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విహారీ చాలా హడావిడిగా ఆఫీస్కి బయలుదేరి వెళ్తాడు. పూజ మధ్యలోనే వదిలేసి ఇంటి దగ్గర ఐటీ దాడులు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఆఫీసులో కూడా అందరూ కూడా అన్ని ఫైల్స్ ఆడిటింగ్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆఫీసర్స్ విహారీ రావటంతో అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు చాలా విచిత్రంగా ఉన్నారే విహారీ గారు, మీరు ఆఫీస్లో ఇన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు, ఇంత టర్న్ ఓవర్ ఉంది, కానీ దేనికి ఒక్క సంబంధించిన ఫైల్ కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని అడగటంతో విహారీ చెప్తాడు, నిన్న రాత్రి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది సార్, అప్పుడు అన్నిటికీ సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా కాలిపోయాయి అని చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళు మాత్రం ఎవ్వరూ నమ్మరు, మిమ్మల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాల్సిందే అని చెబుతూ ఉంటారు. ఇక మీడియా వాళ్ళందరూ కూడా బ్రేకింగ్ న్యూస్ కింద టీవీలో చెబుతూ ఉంటారు, విహారీ గారి ఆఫీస్లో జరుగుతున్న ఐటీ దాడులు ఒక్కదానికి కూడా సంబంధించిన ఫైల్స్ ఏవి కూడా విహారీ గారు చూపించలేకపోయారు, అందువల్ల విహారీ గారికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా ఆ న్యూస్ చూసి భయపడుతూ ఉంటారు. పద్మాక్షి, సహస్ర అందరూ కూడా ఇక అక్కడ లక్ష్మిని ఒక చోట కట్టిపడేస్తారు. కుర్చీకేసి చేతులు కాళ్ళు అన్నీ బంధించేస్తారు. టీవీ చూస్తూ ఉంటుంది లక్ష్మి. ఇది చూసి విహారీ గురించి భయపడుతూ ఉంటుంది. అంటే విహారీ గారికి ఇప్పుడు జైలు శిక్ష పడుతుందా, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ఒక నైఫ్ కనిపిస్తుంది. ఆ నైఫ్ తీసుకొని తన చేతులకు ఉన్న తాడుని కట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. లక్ష్మి ఎలాగైనా వచ్చి విహారీని కాపాడాలని చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంటి దగ్గర అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఆఫీసర్స్ విహారీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇక లక్ష్మి వెళ్ళి విహారీని కాపాడుకోగలదా, అంబిక నిజ రూపం బయట పెడుతుందా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.